మన ప్రార్థనలు దేవుని దగ్గరకు చేర్చడానికి మన మధ్యలోనే ఒక దేవదూత తిరుగుతున్నాడన్న సంగతి మీకు తెలుసా? మనం చేసే ప్రార్థనలు ఎక్కడికో గాలిలో కలిసిపోతాయని లేదా నిశ్శబ్దంలో ఆగిపోతాయని అనుకుంటున్నారా? కానే కాదండి. బైబిల్ ఒక అద్భుతమైన రహస్యాన్ని బయటపెట్టింది. ప్రకటన గ్రంథంలో యోహాను గారు ఒక దర్శనం చూశారు. అందులో ఒక దేవదూత బంగారు ధూపార్తి పట్టుకుని దేవుని సింహాసనం దగ్గరికి వెళ్తున్నాడట. కాని ఆ ధూపార్తిలో ఉన్నది సాదాసీదా పొగ కాదండి. అందులో ఉన్నది నీతిమంతులు చేసిన ప్రార్థనలు. మీరు విన్నది నిజమేనండి. మన కన్నీటి రోదనలు, గుట్టుగా దేవునితో చెప్పుకున్న బాధలు, నమ్మకంతో చేసిన ప్రతి ప్రార్థన ఆ దేవదూత తీసుకెళ్లి దేవుని ముందు సమర్పించాడు. ఆ ప్రార్థనల పొగ తిన్నగా దేవుని సింహాసనం దగ్గరికి చేరిందట. ఆ తర్వాతే అసలు అద్భుతం జరిగిందండి. ఆ దేవదూత బలిపీఠం మీది నిప్పులు తీసుకుని భూమి మీద పడేశాడు. అంటే అర్థమేంటో తెలుసా? పరలోకం మన ప్రార్థనలు అందుకున్నప్పుడు ఖచ్చితంగా స్పందిస్తుందండి. విశ్వాసంతో మీరు చేసే ఏ ప్రార్థన ఎప్పటికీ వృధా కాడు. నా ప్రార్థన దేవునికి వినబడట్లేదేమో అని మీరెప్పుడైనా కుమిలిపోయారా? అయితే ఇక ధైర్యంగా ఉండండి. మీరు దేవునికి మొరపెట్టుకుంటే చాలు, మీ వాయిస్ ఇప్పటికే ఆయన సింహాసనం ముందుకెళ్ళిపోయింది. దేవుడు మీ ప్రార్థనకి తప్పకుండా జవాబిస్తాడు.